జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. జీవితం అంటేనే పోరాటం. అలాంటప్పుడు స్వార్థం కోసమో అధర్మం కోసమో ఎందుకు పోరాటం చేస్తావు? ఆ పోరాడేదేదో ధర్మం కోసం పోరాడు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం, ఫిబ్రవరి 3, 2026, మంగళవారం. తిథి విదియ, రాత్రి 12:40 వరకు. తదుపరి తదియ. నక్షత్రం మక, రాత్రి 10:10 వరకు. తదుపరి పుబ్బ. యోగము శోభనము, రాత్రి 2:39 వరకు. తదుపరి అతిగండము. కరణం తైతుల, మధ్యాహ్నం 1:11 వరకు. తదుపరి గరజి, రాత్రి 12:40 వరకు. తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 6:38. సూర్యాస్తమయం సాయంత్రం 6:05. చంద్రోదయం రాత్రి 7:33. చంద్రాస్తమయం ఉదయం 7:36. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:13 నుండి 4:39 వరకు. యమగండం ఉదయం 9:30 నుండి 10:55 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:21 నుండి 1:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:55 నుండి 9:41 వరకు. తిరిగి రాత్రి 11:06 నుండి 11:56 వరకు. వర్జము ఉదయం 10:29 నుండి మధ్యాహ్నం 12:02 వరకు. తిరిగి తెల్లవారుజామున 6:11 నుండి 7:47 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 7:50 నుండి 9:24 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:57 నుండి 5:48 వరకు. శుభ గడియలు ఉదయం 6:38 నుండి 8:50 వరకు. తిరిగి సాయంత్రం 5 గంటల నుండి 6:41 వరకు. ఫిబ్రవరి 3 మంగళవారం. ఈ రోజు ఉన్న నక్షత్రం మక, రాత్రి 10:10 వరకు ఉంది. పంచాంగం ప్రకారం ఈ నక్షత్రం శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రం కాదు. తదుపరి వచ్చే పుబ్బా నక్షత్రం కూడా ఉగ్ర నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. అంతేకాకుండా ఈరోజు ఉన్న వారం మంగళవారం కూడా పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు సింహరాశిలోను, సూర్యుడు మకర రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈరోజు సూర్యోదయం ఎన్ని గంటలకు? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం, అలనాటి ప్రముఖ సినీ సంగీత దర్శకులు కె చక్రవర్తి గారి వర్ధంతి, అచ్చు యంత్రాన్ని రూపొందించిన జోహెన్స్ గూటెన్బర్గ్ గారి జయంతి, భారత పరుగు పందెం క్రీడాకారిణి ద్యుతి చంద్ గారి పుట్టినరోజు, సుప్రసిద్ధ హిందీ సినీ నటీమణి వహీదా రెహమాన్ గారి పుట్టినరోజు.
ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 3 మంగళవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి చేపట్టిన పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. వృషభ రాశి లాభం ఉంటుంది. మిథున రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురు కావచ్చు. సింహ రాశి రాబడి ఉంటుంది. కన్యా రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. తులా రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. వృశ్చిక రాశి ఆదాయం ఉంటుంది. ధనుస్సు రాశి సుఖమైన జీవనం ఉంటుంది. మకర రాశి ప్రశంసలు అందుకుంటారు. కుంభరాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. మీన రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.